ఇటీవల పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరొక కీలక నిర్ణయం తీసుకుంది. 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. 7 జిల్లాలకు కొత్త అధికారులను నియమించగా మరొక 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేసింది. 12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారిని కొనసాగించాలని నిర్ణయించింది. అయితే వాళ్లకు సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా రాహుల్ మీనా, బాపట్ల జిల్లా ఎస్పీగా ఉమామహేశ్వర్, నెల్లూరు జిల్లా ఎస్పీగా అజితా వేజెండ్ల, అలాగే తిరుపతి జిల్లా ఎస్పీగా సుబ్బరాయుడు, అన్నమయ్య జిల్లా ఎస్పీగా ధీరజ్ కునుగిలి, కడప జిల్లా ఎస్పీగా నచికేత్, నంద్యాల జిల్లా ఎస్పీగా సునీల్ శరాన్, విజయనగరం జిల్లా ఎస్పీగా ఏఆర్ దామోదర్, కృష్ణా జిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు, గుంటూరు జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్, పల్నాడు జిల్లా ఎస్పీగా డి కృష్ణారావు, ప్రకాశం జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్ రాజు, చిత్తూరు జిల్లా ఎస్పీగా తుషార్ డూడి, శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీగా సతీష్ కుమార్. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీపై కసరత్తు పెద్ద స్థాయిలో కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొంతమంది పోలీసు ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఈ భేటీలో ఎస్పీలకు సంబంధించి తాజా ఇంటెలిజెన్స్ రిపోర్టుపై సీఎం దృష్టికి వచ్చింది. అయితే ఈ రిపోర్టులో ఉన్న వివరాలను బట్టి ఎస్పీల బదిలీల విషయంలో సమగ్ర దిశానిర్దేశం చేపట్టే అంశాలపై చర్చించనున్నారు. అయితే ఎస్పీల బదిలీ నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశం రాష్ట్ర పరిపాలన దృష్ట్యా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఈ మీటింగ్లో ప్రభుత్వ లక్ష్యాలు, ప్రాధాన్యతలు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలను ఎస్పీలకు సీఎం వివరించనున్నారు. అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ఎస్పీల పాత్రపై ప్రముఖంగా చర్చ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇవాళ సాయంత్రంలోగా ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారుల బదిలీల జాబితా వెలువడే అవకాశం అయితే ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతానికైతే మనం ఎస్పీల బదిలీలకు సంబంధించిన రిపోర్ట్ అయితే మనం చూస్తాం. ఇందాక మనం మాట్లాడడం ఎవరెవరికి ఏ ప్రదేశాలు అనేది. సో ప్రస్తుతానికి అలాగే ఎల్లుండి జరగనున్న కలెక్టర్ల సమావేశం అనంతరం ఎస్పీలతో ప్రత్యక్షంగా సీఎం చంద్రబాబు మరొక సమావేశం నిర్వహించనున్నారని తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి మనం చూసాం, ఇటీవలే పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం. తాజాగా మరొక కీలక నిర్ణయం కూడా తీసుకుంది. 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే 7 జిల్లాలకు కొత్త అధికారులను నియమించగా మరొక 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేసింది. 12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారినే కొనసాగించాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే వాళ్లకు సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూస్తే బీఆర్ఎస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా రాహుల్ మీనా, బాపట్ల జిల్లా ఎస్పీగా ఉమామహేశ్వర్, నెల్లూరు జిల్లా ఎస్పీగా అజితా వేజెండ్ల, అలాగే తిరుపతి జిల్లా ఎస్పీగా సుబ్బరాయుడు, అన్నమయ్య జిల్లా ఎస్పీగా ధీరజ్ కునుగిలి, కడప జిల్లా ఎస్పీగా నచికేత్, నంద్యాల జిల్లా ఎస్పీగా సునీల్ శరాన్, విజయనగరం జిల్లా ఎస్పీగా ఏఆర్ దామోదర్, కృష్ణా జిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు, గుంటూరు జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్, పల్నాడు జిల్లా ఎస్పీగా డి కృష్ణారావు, ప్రకాశం జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్ రాజు, అలాగే చిత్తూరు జిల్లా ఎస్పీగా తుషార్ డూడి, శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీగా సతీష్ కుమార్.